మాయదారి ముసలిది రెండవ భాగం. ఈలోగా దిలైలా తాను ధరించిన సూఫీ భిక్షకురాలి వేషం తీసేసి ఒక భాగ్యవంతుల పరిచారికలాగా దుస్తులు వేసుకుని తన చాకచక్యంతో బాగ్దాదు నగరాన్ని అట్టడిగించడానికి మళ్ళీ ఇంటి నుంచి బయలుదేరింది. ఆమె ఒక సందులోకి తిరిగేసరికి ఒక ఇంట చాలా కోలాహలంగా ఉన్నది. లోపల మేళతాళాలు పాటలు సాగుతున్నాయి. దీపాలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. వీధివాకిట ఒక మనిషి ఒక చిన్న కుర్రవాణ్ణి ఎత్తుకుని నిలబడి ఉన్నది. వాడి వంటి నిండా వెండి బంగారు జరీగల దుస్తులు, రత్నాలు పుతికిన ఆభరణాలు, ముత్యాల చీరలు ఉన్నాయి. ఆ ఇల్లు బాగ్దాదు వర్తకుల పెద్దది. లోపల ఆయన కుమార్తెకు ప్రదానం చేస్తున్నారు. వర్తకుడి భార్య పేరంటాళ్లకు ఆతిథ్యం ఇవ్వాలంటే వీలు కాకుండా ఆమె చిన్న కొడుకు మారాం చెయ్యసాగాడు. అందుచేత ఆమె తన కొడుకును బానిసదానికిచ్చి అతిథులు వెళ్ళిపోయిన దాకా ఆడిస్తూ ఉండమన్నది. ఈ విషయాలన్నీ దిలైలా వీధిలోనే ఆరా తీసి ఆ కుర్రవాడి వంటి మీద నకలు కాజేయాలని సంకల్పించింది. ఆమె వీధి జనాన్ని తోసుకుంటూ బానిసను సమీపించి, నా ఇల్లు బంగారం కాను, ఆలస్యం కానే అయ్యింది అని గట్టిగా అని ఒక చల్లని నాణం తీసి బానిస దాని చేతిలో పెట్టి, మీ పాతదాది ఉమాల్ ఖయ్యర్ సలాములు చెప్పవచ్చిందని అమ్మవారికి చెప్పిరా అన్నది. బానిస నాణం తీసుకుంటూ, అమ్మగారు కనిపిస్తే అబ్బాయి గారు కొంగు పట్టుకుని వదలకుండా మారం చేస్తారు. నేనెలా వెళ్ళేదమ్మా అన్నది. చిట్టి తండ్రిని నేను పట్టుకుంటాన్లే అన్నది దిలైలా. బానిస ఈ మాటలు నమ్మి పిల్లవాడిని దిలైలాకిచ్చి లోపలికి వెళ్ళిపోయింది. వెంటనే దిలైలా ఆ పిల్లవాడితో సహా నిర్జనంగా ఉన్న ఒక గొందిలోకి వెళ్ళి వాడి వంటి మీద ఉన్న నగలు బట్టలు ఊడ్చేసి వాడిని తీసుకుని ఒక పెద్ద రత్న వర్తకుడి దుకాణానికి వెళ్ళింది. ఆ వర్తకుడు వర్తకుల పెద్ద యొక్క కొడుకును గుర్తించి, మంచి బేరం తగిలిందనుకుని మీ యజమానికి ఏం కావాలి అని దిలైలాను అడిగాడు. ఈ పిల్లవాడి అక్కకు ప్రదానం చేస్తున్నారు. ఒక జత బంగారు గాజులు, 2 జతల బంగారు పాంజేబులు, వరహాల చెవికమ్మలు, నగిషి వడ్డాణము కావాలి. అంతా కలిసి 1000 దీనారాలకు తక్కువ కాకుండా ఇప్పించండి. సరుకు తీసుకుపోయి అమ్మగారికి చూపించి నచ్చితే డబ్బు తీసుకుని ఇప్పుడే వస్తాను. అంతదాకా అబ్బాయిని ఇక్కడే ఉంచిపోతాను అన్నది దిలైలా. అబ్బాయిని ఉంచనవసరం లేదు, ఉంచాలని ఉంటే ఉంచు అని వర్తకుడు ఆమె కోరినవన్నీ ఇచ్చాడు. వాటిని తీసుకుని దిలైలా తిన్నగా తన ఇంటికి వెళ్ళిపోయింది. అక్కడ వర్తకుల పెద్ద ఇంటికి చేరేసరికి ఇల్లు బీభత్సంగా ఉన్నది. ఆయన భార్య కిందపడి దొల్లుతూ పుట్టెడు దుఃఖంలో ఉన్నది. పిల్లవాడు కనబడటం లేదు. వర్తకుడు ఎంతో ప్రయాసపడి వెతికించగా వాడు నగల వర్తకుడి దుకాణంలో దొరికాడు. దొంగ వెధవ, నా పిల్లవాణ్ణి ఇక్కడ పెట్టావురా, వాడి వంటి మీద నగలు దుస్తులు ఎక్కడా అని అడిగాడు వర్తకుల పెద్ద. నేను తమ ఇంటికి పంపిన 1000 దీనారాల నగల మాటేమిటి అన్నాడు నగల వర్తకుడు. ఒకరి గొడవ ఒకరికి అర్థం కావటానికి చాలాసేపు పట్టింది. వాళ్ళు ఘర్షణ పడుతూ ఉండగా దిలైలా చేత మోసపోయిన 3 అక్కడికి వచ్చారు. ఒకరి సంగతి ఒకరు విన్నాక అందరినీ మోసగించినది ఒకతేనని తేలిపోయింది. ఆ ముండ అంతు తేల్చకుండా నేను నిద్రపోను అన్నాడు వర్తకుల పెద్ద. ఆ ముసలిదాన్ని పట్టడానికి నేను కూడా మీతో వస్తాను అన్నాడు నగల వర్తకుడు. కానీ ఎలా వెతకాలి? అందరూ కలిసి కట్టగా వెళ్ళి లాభం లేదు. అందరూ తలా ఒక దిక్కు వెళ్ళిపోయి మధ్యాహ్నానికి కల్లా హజ్మసూద్ అనే మంగలి పెట్టిన దుకాణం దగ్గర కలుసుకునేటట్టు ఏర్పాటు చేసుకున్నారు. మధ్యాహ్నం వేళకు గాడిదగల్లా కుర్రవాడు మంగళ దుకాణం కేసి వస్తుండగా వాడికి దిలైలా కనిపించింది. వేషం మారిన వాడు ఆమెను గుర్తుపట్టి, దొరికావా దొంగ, దొరికావా దొంగ పీనుగా అన్నాడు. అదేమిటి నాయనా అన్నది దిలైలా అమాయకంగా. నా గాడిదను నాకిచ్చి మరీ మాట్లాడు అన్నాడు కుర్రవాడు. ఎందుకు అలా అరుస్తావు?
నీ గాడిదను నేను కాజేశాననుకుంటున్నావా? మంగలి మసూదు దగ్గర ఉంచాను. మాట్లాడకుండా నా వెంటరా, నీ గాడిదను నీకు ఇప్పిస్తా అన్నది దిలైలా. ఇద్దరూ మంగళ దుకాణం చేరారు. కుర్రవాణ్ణి బయటే ఉండమని దిలైలా లోపలికి వెళ్ళి మసూదుతో, నువ్వే కాపాడాలి నా తండ్రి అన్నది. ఏమిటి పిన్నమ్మా, అసలు సంగతి చెప్పు అన్నాడు హస్మసూద్. ఆ బయట ఉన్నాడే వాడు నా కొడుకు. నాయన ఖాయిలా పడి చచ్చి బతికాడు. కానీ వాడి బుద్ధి పుచ్చిపోయింది. చిన్నప్పుడు వాడికి ఒక గాడిద ఉండేది. దానికోసం వాడిప్పుడు ఒకటే కలవరింత. గాడిదో గాడిదో అంటాడు. వాడి పిచ్చి నువ్వే వదలగొట్టాలి అన్నది దిలైలా. మంగలి దిలైలా నుంచి దీనారం తీసుకుంటూ, అదెంత పని, తల గురిగేసి నిమ్మరసం అంటానంటే 3 పూటల్లో గుణం ఇస్తుంది అన్నాడు. మంచి మాటలతో వాణ్ణి పిలిచి, వైద్యం చెయ్యి నాయనా, నీ రుణం ఉంచుకోనులే అన్నది దిలైలా. మసూద్ దుకాణం బయటికి వచ్చి కుర్రవాణ్ణి చూసి లోపలికి రా అన్నాడు. నా గాడిద అన్నాడు కుర్రవాడు. నీ గాడిద ఎక్కడికి పోతుంది? అదే నా దగ్గర ఉన్నదిలే, ఒక క్షణం లోపలికి రా అన్నాడు మంగలి. కుర్రాడు వసారాలోకి అడుగుపెట్టగానే మసూద్ నౌకర్లు వాణ్ణి పట్టుకుని పడరెక్కలు విరిచిగట్టారు. మసూద్ వాడి తల నున్నగా గొరిగి నిమ్మరసం మర్దన చేశాడు. కుర్రవాడు పెద్ద పెట్టున కేకలు పెట్టాడు. మసూద్ చికిత్స ముగించి లోపలికి వెళ్ళేసరికి ముసలిది లేదు సరికదా. దుకాణానికి సంబంధించిన కత్తులు, కత్తెరలు, అద్దాలు, తల నూనెలు, మర్దనా తైలాలు, అత్తరులు, కుర్చీలు, బల్లలు మాయమయ్యాయి. మసూద్ కుర్రవాడి దగ్గరికి వచ్చి వాడి పీక పట్టుకుని, మీ అమ్మ ఎక్కడరా పిశాచంగాడా అని అడిగాడు. మా అమ్మ పోయి ఎంతకాలమాయే, నా గాడిదను ఇస్తానన్నావు, ఇచ్చేయి అన్నాడు కుర్రవాడు తల నిమురుకుంటూ. ఈ సమయంలో మిగిలిన వాళ్ళు కూడా అనుకున్న ప్రకారం దుకాణం చేరుకున్నారు. జరిగినదంతా విన్నాక ముసల్ది మంగలి మసూదును కూడా మోసగించినట్టు స్పష్టమైంది. ముసలిదాన్ని పట్టుకునేటందుకు బయలుదేరిన జట్టులో మసూద్ కూడా చేరాడు. వాళ్ళు వీధుల వెంబడి తిరుగుతూ ఉండగా గాడిదగల కుర్రవాడికి దిలైలా మళ్ళీ కనిపించింది. వాడు చప్పున ఆమె మీద పడి పట్టుకుని, ముసలిముండా దొరికింది, ఈసారి తప్పించుకుపోనివ్వకండి అని బిగ్గరగా అరిచాడు. అందరూ కలిసి దిలైలాను పట్టుకుని ఖాలిద్ ఇంటికి తీసుకుపోయి అక్కడి భటులతో, మేము వెంటనే ఖాలిద్ గారి దర్శనం చెయ్యాలి అని చెప్పారు. ఖాలిద్ నిద్రపోతున్నాడని, ఆయన లేచేదాకా వాళ్ళు వేచి ఉండవలసి ఉంటుందని భటులు చెప్పారు. వాళ్ళు మగవారిని ఆవరణలో కూర్చోమని దిలైలాను జనానాలోని ఒక గదిలోకి పంపించారు. దిలైలా ఆ గదిలో ఉండిపోక ఇంకా లోపలికి వెళ్ళి అనేక గదులు దాటి మేడ మీద ఖాలిద్ భార్య ఉండే గదికి వెళ్ళింది. ఆమె ఖాలిద్ భార్యకు సలాం చేసి, మా బానిసలను మీ భర్త గారు 1200 దీనారాలకు బేరం చేశారు. వాళ్లను అప్పగించడానికి తెచ్చాను. ఆయన నిద్రపోతున్నట్టు తెలిసింది. వారు లేచేసరికి ఏ వేళ అవుతుందో అన్నది. ఆ సంగతి నాకు తెలియదు గాని బానిసలను కొనాలని మాత్రం వారు నాతో ఎప్పుడో అన్నారు. ఇంతకు మీ బానిసలెక్కడా అని అడిగింది ఖాలిద్ భార్య. బయట ఉన్నారు, కిటికీలో నుంచి చూస్తే కనిపిస్తారు. అందరూ మంచి పుడకగల వాళ్లేలండి, అందుకు సందేహం అక్కర్లేదు అన్నది దిలైలా. ఖాలిద్ భార్య కిటికీలో నుంచి చూసింది. బయట నిలబడిన వాళ్ళు ఆమెకు తృప్తికరంగానే ఉన్నారు. ఆమె దిలైలాతో, డబ్బు నేనే ఇద్దును, కానీ నా దగ్గర ప్రస్తుతం 1000 దీనారాలే ఉన్నాయి, ఏం చేసేది అన్నది. 1000 చాలు కదండి, 200 ముందే బయానాగా తీసుకున్నానుగా అన్నది దిలైలా. ఆమె ఖాలిద్ భార్య నుంచి 1000 దీనారాలు తీసుకుని సలాం చేసి, కూర్చోబెట్టకుండా నా పని పూర్తి చేసి చాలా పుణ్యం కట్టుకున్నారు. నాకు మా బానిసల ముఖాలు చూడటానికి చాలా బాధగా ఉంది. మీరు మరోలా అనుకోక నన్ను దయచేసి దొడ్డిదారిన పంపేయండి అన్నది. ఖాలిద్ భార్య దిలైలాను దొడ్డిదారిన పంపేసింది. ఖాలిద్ నిద్ర లేవగానే ఆమె ఆయనతో, మొత్తానికి మంచి బేరమే చేశారే
అంటూ బానిసల సంగతి అంతా చెప్పి అభినందించింది. ఖాలిద్ అంతా విని ఆశ్చర్యపోయి, బానిసలేమిటి, బేరమేమిటి, నేనెవరికీ బయానా ఇవ్వలేదే అన్నాడు. అదేమిటి, నేనా ముసలావిడకు 1000 దీనారాలు ఇచ్చేశాను. ఆమె మనకు అమ్మిన బానిసలు కింద ఉన్నారు అన్నది ఖాలిద్ భార్య. ఖాలిద్ కిందకి వెళ్ళి దుకాణదారును, కలంకారీ వాణ్ణి, రత్నాల వర్తకుణ్ణి, మంగళి మసూదును, గాడిదగల కుర్రవాణ్ణి చూసి ఆశ్చర్యపడి, మీరేనా నేను కొన్న బానిసలు అని అడిగాడు. ఇదేనా మీరు మాకు చేసే న్యాయం? మేము బానిసలమా? ఖలీఫా గారిని అడుగుదాం పదండి అన్నారు వాళ్ళు. ఇదేనా మీరు మాకు చేసే న్యాయం? మేము బానిసలమా? ఖలీఫా గారిని అడుగుదాం పదండి అన్నారు వాళ్ళు. అదే సమయానికి ముస్తఫా కూడా అక్కడికి వచ్చాడు. ఈసరికి ఆయనకు ముసల్ది తన భార్యకు చేసిన మోసం గురించి తెలిసింది. ఆయన ఖాలిద్తో, మీ నిర్వాహం కింద ప్రతి ముసలి తొత్తు యథేచ్ఛగా ఏ కొంపలోనైనా చొరపడి అమాయక స్త్రీలను మోసగించవచ్చుదా కనిపెడుతోందే. నా భార్యకు జరిగిన మోసానికి ఏమి సంజాయిషి ఇస్తారు అని అడిగాడు. ఖాలిద్ బెదిరిపోయి, అయ్యా, ఈ ముసలిదాన్ని శిక్షించే భారం నేను మీద వేసుకుంటాను. మీ అందరికీ దానివల్ల కలిగిన నష్టానికి పరిహారం ఇచ్చుకునే పూచీ కూడా నాదే అని మిగిలిన వాళ్ళ కేసి తిరిగి, మీలో ముసలిదాన్ని గుర్తించగల వారెవరు అని అడిగాడు. మా వెంట 10 మంది భటులను ఇచ్చారంటే దాన్ని పట్టి తెస్తాం అన్నారు వాళ్ళు ఖాలిద్తో. వారు భటులను వెంటబెట్టుకుని కొద్ది దూరం వెళ్ళేసరికి దిలైలా వారికి ఎదురుపడి వారిని చూసి పారిపోబోయింది. కానీ వారు వెంట తరిమి ఆమెను పట్టుకుని చేతులు వెనక్కు విరిచి కొట్టి కట్టి ఖాలిద్ వద్దకు తీసుకుపోయారు. దిలైలా ఆట కట్టినట్టే కనబడింది. కథ ఇంకా ఉంది.